ఎక్కడైనా ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. రైల్వే లైన్లు, రోడ్లు, ఎయిర్‌పోర్ట్‌లు ఇవన్నీ మాకు కావాలని కోరుకుంటారు. కానీ మేఘాలయలో ప్రజలు మాత్రం మాకు రైల్వేస్ వద్దురా బాబు అంటున్నారు. మేఘాలయలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉంది. మెంది పత్తర్ అని చెప్పి 2014లో అదొక్కటే ఉందన్నమాట. ఇది కూడా నార్త్ గారో హిల్స్ ఏరియాలో. మనకు తెలుసు మేఘాలయలో ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువ. గారో, కాశీ, జయంతియా ఈ ట్రైబల్ పాపులేషన్ అక్కడ చాలా ఎక్కువ. అయితే కొత్తగా మేఘాలయలో 3 రైల్వే లైన్లు వేయాలనుకున్నారు. కానీ చాలామంది దానికి అభ్యంతరం తెలుపుతున్నారు. ముఖ్యంగా కాశీ, జయంతియా వాళ్ళు అభ్యంతరం తెలుపుతున్నారు. దానికి ప్రధానమైన కారణం, మీరు కనుక మాకు రైల్వేస్ కొత్తగా వేస్తే ఎక్కువ మంది ప్రయాణికులు ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చేస్తే మా యొక్క ఐడెంటిటీ దెబ్బతింటుంది, మా యొక్క ప్యూరిటీ దెబ్బతింటుంది. అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ చాలా ఫారెస్ట్ ఏరియాసు, ప్రిస్టైన్ ప్యూర్ ఏరియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా కంటామినేట్ అయిపోతాయి, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, మా హిల్లీ రీజియన్స్ పాడవుతాయి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారనమాట. అయితే అతి కొద్ది మంది మాత్రం ఈ రైల్వే లైన్స్ని సపోర్ట్ చేస్తున్నారు మేఘాలయలో. మాకు కొత్త రైల్వే లైన్స్ రావాలి. ముఖ్యంగా మనకు తెలుసు అస్సాం మేఘాలయ బోర్డర్లో బైనిహాత్ అని చాలా మంచి ఇండస్ట్రియలైజ్డ్ ప్లేస్ ఉంది, ఒక టౌన్ ఉందన్నమాట. దానిలో ఎక్కువ పొల్యూషన్ ఉందని కూడా అంటున్నారనమాట. ఎవరైతే రైల్వే లైన్ సపోర్ట్ చేస్తున్నారో రైల్వే లైన్స్ వల్ల డెవలప్మెంట్ ఉంటుంది, ఎకనమిక్ డెవలప్మెంట్ ఉంటుంది. అంతేకాదు గ్రోత్ బాగా మనం చూసుకోవచ్చు. దాంతోపాటు ఇండస్ట్రియలైజేషన్ పెరుగుద్ది అండ్ ఓవరాల్గా ట్రేడ్ పెరుగుద్ది, వాణిజ్యం పెరుగుద్ది. మేఘాలయ కూడా మెయిన్ స్ట్రీమ్తో కనెక్ట్ అయిపోద్ది. దానివల్ల మేఘాలయ కూడా డెవలప్ అవుద్దని నమ్ముతున్నారు. అయితే అక్కడున్న ప్రిస్టైన్ ప్యూరిటీ మాత్రం పోద్ది. అసలు మేఘాలయలో కొత్త రైల్వే లైన్స్ రానివద్దని చెప్పి అక్కడ ఎక్కువ మంది కోరుకుంటున్నారనమాట. కానీ నార్త్ ఈస్ట్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా కనెక్టివిటీ కావాలి. నార్త్ ఈస్ట్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రైల్వే లైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఫెన్సింగ్ కానీ, ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్స్ కూడా అక్కడ కావాలి. కానీ మేఘాలయలో మాత్రం చాలా ట్రైబల్ గ్రూప్స్, ముఖ్యంగా కాశీ, జయంతియా ట్రైబల్ గ్రూప్స్ మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు. భారతదేశంలో ఉన్న స్టేట్ క్యాపిటల్స్లో ఒకే ఒక్క క్యాపిటల్ షిల్లాంగ్, ఏ రైల్వే లైన్ లేకుండా. ఇక్కడ చూస్తే ఇక్కడ కనుక రైల్వే లైన్స్ వచ్చేస్తే, మేఘాలయలో రైల్వే లైన్స్ వస్తే ఏం జరుగుతుంది? ఇమిగ్రెంట్ పాపులేషన్ పెరిగిపోతారని ఈ కాశీ, జయంతియా ట్రైబ్స్కి భయం. దాదాపు 10 లక్షల మంది గారీ ట్రైబ్స్ ఉన్నారు, 13-14 లక్షల మంది కాశీ ట్రైబ్స్ ఉన్నారు. ఒకవేళ కనుక ఇబ్బడి ముప్పడిగా ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు అనుకోండి, వీళ్ళు వాళ్ళ రాష్ట్రంలోనే మైనారిటీ అవుతారని వీళ్ళకి భయం అనమాట. ఇంత తక్కువ రైల్వే కనెక్టివిటీ ఉండి ట్రైబల్ జనాభా ఉన్న ఒకే ఒక రాష్ట్రం మేఘాలయ అనమాట. సో మేఘాలయకి కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది, రైల్వే కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది. ఈవెన్ మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ కూడా రైల్వే కనెక్టివిటీ లేదంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రజలు ఈ కనెక్టివిటీ ఇమిగ్రేషన్స్కి ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది. మేఘాలయలో ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలని కూడా అక్కడ ట్రైబల్ పాపులేషన్ కోరుకుంటున్నారు. మనకు తెలుసు కొన్ని ప్రాంతాల్లో, నార్త్ ఈస్ట్లో కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే ముందే ఐఎల్పికి అప్లై చేయాలి, ఇన్నర్ లైన్ పర్మిట్. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్లో కొన్ని ప్లేసెస్, వీటికి వెళ్ళాలంటే మనం ఐఎల్పి అప్లై చేయాలన్నమాట. కానీ మేఘాలయకి ఆ ప్రొటెక్షన్ లేదు. ఎవరు పడితే వాళ్ళు మేఘాలయకి ఏ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఒకవేళ కనుక ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ రైల్వే లైన్లు పెడితే విపరీతంగా ఇమిగ్రెంట్స్ వచ్చేసి లేదా టూరిస్టులు వచ్చేసి మేఘాలయ ప్యూరిటీ పాడు చేస్తారని అందరి భయం అనమాట. సో మేఘాలయకి ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా, మేఘాలయలో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్కి ఖచ్చితంగా ఇన్నర్ లైన్ పర్మిట్ ఉండాలని కూడా అక్కడ చాలామంది కోరుకుంటున్నారు. మేఘాలయకు రైల్వే లైన్ సంబంధించి మేఘాలయ సీఎం మాత్రం ఖచ్చితంగా ఈ రైల్వే లైన్ మనకు అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు మేఘాలయకు వచ్చే నిత్యావసర వస్తువులు ఏవైనా సరే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వస్తున్నాయి. ఉదాహరణకి అస్సాంలో ఒక 50 కేజీల బియ్యం అనేది 1000 రూపాయలు దొరుకుతుంటే మేఘాలయలో 1500 దొరుకుతుందన్నమాట. అంటే అన్నీ కూడా రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కాస్త చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీనికి అభ్యంతరం పెట్టకూడదు. అంతేకాదు మేఘాలయలో ఏదైనా వ్యాపారం వర్ధిల్లాలన్నా, ట్రేడ్ ఎకనమిక్ యాక్టివిటీ పెరగాలన్నా, మేఘాలయకి ఏదైనా సరే గూడ్స్ రావాలన్నా అవి కాస్ట్లీ అయిపోతున్నాయి. లైఫ్ స్టైల్ కూడా అక్కడ కాస్ట్లీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైల్వే లైన్ అనేది చీపర్ ట్రాన్స్పోర్ట్ రవాణా అనే దృష్టితో రైల్వే లైన్ చూడాలని చెప్పి మేఘాలయ సీఎం ప్రజల్ని కోరుతున్నారు.